want to talk about God kind of justification. అంటే ఏంటి? జస్టిఫై అంటే నిన్ను నీతిమంతుడిగా తీర్చడం. God kind of justification. రోమీలు 5 మొదటి నుంచి చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. రైట్. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. బైబిల్ ఎటువంటి పుస్తకం అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో మనకి బోధిస్తుంది. ఈ యుగానికి ఏం కావాలనేది కూడా ఇది ఎన్నో సంవత్సరాలకు ముందు రాయబడిన ఇప్పుడు ఈ యుగానికి ఏం కావాలా అనేటువంటిది మనలో ఉండే పరిశుద్ధాత్ముడిస్తాడు. అయితే మనం ఒకవేళ పాత నిబంధన చదివిన కొన్ని గ్రంథాలు చదివిన కొన్ని భక్తుల అనుభవాలు మనం చదివిన ఇప్పుడు ఉండేటువంటి ఈ యుగాన్ని బట్టి మనము దాన్ని బోధించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉండేటువంటి యుగాన్ని బట్టి ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఇప్పుడు మనము ఏ యుగంలో ఉన్నామో? కృపాయుగంలో ఉన్నాము. అలాగని దేవుడు బైబిల్లో కొన్ని తీసేశాడా? ఈ ఏదన్నా వద్దన్నాడా? లేదు. కొన్ని చూసి అమ్మో ప్రసంగి, ఇది పరమగీతము, ఇందులో కొంచెము ఇది వద్దు, ఇది మరీ ఎక్కువ. నో, యు డోంట్ నీడ్ టు టేక్ ఎనీథింగ్. అవన్నీ చదివినా కానీ ఈ యుగములో ఈ కాలంలో ఎలాగ మనము దాన్ని ఉపయోగించాలనేటువంటిది పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. హీ విల్ టీచ్ us. ఆదికాండం ఎలా బోధించాలా, నిర్గమకాండం ఎలా బోధించాలా, ఈ యుగంలో ఇర్మియాని ఎలా బోధించాలా, ఓకే ప్రసంగిని ఎలా బోధించాలా, పరమగీతాన్ని ఈ యుగములో అనేటువంటిది పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు. రైట్. విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. రైట్. ఇప్పుడు ప్రతి విశ్వాసి దేవునితో ఏమి కలిగి ఉన్నాడంట? సమాధానం. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ పీస్ విత్ గాడ్. నీతిమంతులుగా తీర్చబడి జస్టిఫైడ్ బై ఫెయిత్. చూద్దాం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. అంటే ఇంతకు ముందు ఈ ప్రవేశం ఉందా లేదా? ఉందా లేదా? లేదు. దేర్ వాజ్ నో ఎంట్రన్స్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ గ్రేస్. ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో ఏం చేయాలంట? నిలిచి ఉండాలంట. అంటే ఏంటి? నిలిచి ఉండకుండా బయటకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఉంటాయి? ఎప్పుడూ ఉంటాయి. ఒకసారి వెళ్ళిన తర్వాత ఈ కృపలోకి బయటికి వచ్చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అపవాదే ఉంది, మనం అనేక సార్లు వచ్చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? అందులో ఏమై ఉండాలంట? నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. అంటే why stand in the grace and the justification by faith? ఎందుకు నిలిచి ఉండాలా? ఎందుకు నిలిచి ఉండాలా అంటే ఆ వ్యక్తి పడిపోయినప్పుడు తన్ను తాను ఖండించుకుంటాడు, వేరే వాళ్ళు ఖండిస్తారు, సమాజము ఖండిస్తారు, సంఘము ఖండించవచ్చు, అన్యజనులు ఖండించవచ్చు. కాబట్టి అతను నేను నీతిమంతుడను అని అనుకునే ఛాన్స్ ఉండదు. అందరూ ఖండిస్తున్నారు, అతను కూడా ఖండించుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఓకే. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలాగని ఆ సమయంలో ఆ పొరపాటు చేస్తున్న అతన్ని నువ్వు నీతిమంతుడువు అని జ్ఞాపకం చేయడం మంచిదే, ఇలా చేయకూడదు అని చెప్పడం కూడా మంచిదే. చూద్దాం ఆ టైంని ఎలా హ్యాండిల్ చేశాడు పౌలు భక్తుడు. ఇక్కడ కొద్దిసేపు ఆపి మనము కొరింథీయులకు వెళ్దాం. 1 కొరింథీయులు 6:7 నుంచి చూద్దాం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఓకే. ఇది ఎక్కడ చూస్తున్నాడు పౌలు?
ఈ పరిస్థితిని ఎక్కడ చూస్తున్నాడు? వేర్ డిడ్ పాల్ డిటెక్ట్ దిస్? వేర్ డిడ్ పాల్ ఐడెంటిఫై దిస్? ఎక్కడ కనుగొన్నాడు పౌలు ఈ అన్ని విషయాలు? సంఘములో. ఏ సంఘంలో? కొరింథీల సంఘం. పాల్ ఐడెంటిఫైడ్ దిస్ స్టఫ్ ఇన్ ద చర్చ్. నౌ హౌ ఈజ్ హీ హ్యాండ్లింగ్ ఇట్? దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? ఈ ఐడెంటిఫైడ్ ఇన్ ద చర్చ్. నీలో చూసుకోవచ్చు, ఇంట్లో చూసుకోవచ్చు, సంఘంలో చూడవచ్చు. లెట్ us see God kind of justification. మీరు వెళ్ళలేరు అని ఇక్కడ ఆపేస్తే పౌలు కృపాయుగంలో లేనట్టే. కానీ పౌలు కృపాయుగంలో ఉన్నాడు కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేశాడో చూద్దాం. చదవం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇవన్నీ మీలో కనపడుతున్నాయి. కానీ పౌలు ఏం చెప్తున్నాడు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఒకప్పుడు మీరు అలా ఉన్నారు. అరే ఇప్పుడు వాళ్ళలో కనపడుతుంది కదా ఈ పని, మరి అప్పుడు అంటావేంటి? చూద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అయితే నువ్వు యేసుని నమ్మిన తర్వాత కూడా నీలో ఆ బుద్ధులున్న వాళ్ళని ఏం చెప్తున్నాడు? నీవు కడగబడిన వాడవు కాబట్టి నమ్మిన రోజు నుంచి నువ్వు ఇంకా అదే పాపాలు చేస్తున్నా. నువ్వెవరమంట? పరిశుద్ధుడవు, నీతిమంతుడవు. ఇప్పుడు నువ్వు ఎవరైనా కనుగొన్నావు ఒక వ్యక్తిని పొరపాటు చేయడం, అతను ఎవరైనా అవ్వచ్చు, నీ సహోదరుడు అవ్వచ్చు, నీ ఇంట్లో వాడు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు. యు మస్ట్ హావ్ సీన్ దోస్ థింగ్స్. మరి ఇప్పుడు అతన్ని ఎలా హ్యాండిల్ చేయాలా? ఎంతమందికి అర్థమవుతుంది? హౌ టు హ్యాండిల్ హిమ్. అతన్ని ఎలా చూడాలా? అతను పడిపోయిన స్థితిలో ఉన్న దేవుడు అతన్ని ఎలా చూస్తున్నాడు? కాబట్టి పౌలు కూడా అతన్ని ఎలా చూస్తున్నాడు అంటే అతన్ని ఎప్పుడు పాపంలో ఉన్నాడని చెప్తున్నాడు? యేసుని అంగీకరించిన తర్వాత, అంగీకరించక ముందా? దాని తర్వాత కూడా చేస్తున్నా అతను ఎలా చూస్తున్నాడు? కెన్ యూ హ్యాండిల్ దిస్ విత్ అదర్స్ వెన్ దే మెస్ విత్ యూ? నౌ ద పాయింట్. కెన్ యూ హ్యాండిల్ దిస్? నీవు ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయగలవా? నీతోటే వేరే వాళ్ళు ఎలా చేస్తే? ఇట్ ఈస్ గుడ్ నౌ, ఇట్ ఈస్ గుడ్ నౌ. కెన్ యూ హ్యాండిల్ దిస్? నీకు తెలిసిన వాళ్ళే, ఒకప్పుడు నిన్ను దేవునిలోకి నడిపించిన వాళ్ళే, ఒకప్పుడు నిన్ను దేవునిలోకి బలపరిచిన వాళ్ళే, ఇప్పుడు వాళ్ళు ఒక దారుణమైన పరిస్థితిలో ఉంటే నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవు? సాధారణంగా హృదయంలోంచి తీర్పు వచ్చేస్తుంది. ఇతరులకు చెప్తాం, అరే చూడు అతని పరిస్థితి ఎలాగుందో, అతను నరకానికి పోతున్నాడేమో, పడిపోయాడేమో, సమాజం ఇలాగైపోతుంది, విశ్వాసం ఇలాగైపోతున్నారు. ఎస్, గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. చూడండి, సాధారణంగా మనము ఎవరికైనా పేదవాళ్ళకి ఏదైనా ఇస్తే వాళ్ళు నువ్వు దేవుడు అయ్యా అంటారు. అలాగని మనం దేవుళ్ళమా? ఒక రకంగా లక్షణాలు, దేవునిలో కొన్ని లక్షణాలు మనలో చూపించినటువంటి దేవుని చిత్తము. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తుంటే అది దైవ లక్షణం, ఎవరికైనా సహాయం చేస్తుంటే దైవ లక్షణం. సో చాలామంది నుండి దేవుడివే అంటారు బికాస్ ఆఫ్ దట్ క్వాలిటీ. అందులో తప్పలేదు. అతను తప్పుడు పనులు చేయొచ్చు, కానీ ఎవరో ఒకరికి మేలు చేశాడు. ఆ మేలు చేసిన వ్యక్తి ఏమనొచ్చు? లోకమంతా ఏమనుకోని నువ్వు మటుకు నాకు దేవుడిలాగా వచ్చావయ్యా అంట. దట్ క్వాలిటీ ఈజ్ డివైన్. టీచింగ్. యేసుప్రభు వారంట జ్ఞానములో ఎదుగుతున్నారంట ఈ భూమి మీద. యేసుప్రభు వారేంటి? జ్ఞానములో ఎదగడం ఏంటి? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయనలో సంపూర్ణమై ఉన్నాయి. అవునా కదా? ఎవ్రీథింగ్ ఆర్ ఇన్ ఇట్స్ ఫుల్ ఫార్మ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దెన్ హౌ కెన్ హీ గ్రో ఇన్ విజ్డమ్? ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ రూపంలో వచ్చాడు? మనిషి రూపంలో వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఎలా ఎదగాలో నీకు నాకు చూపించాడు. సో హీ గ్రూ ఇన్ స్పిరిట్, ఇన్ విజ్డమ్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్. దేవుడు ఎదగడం ఏంటి? చాలాసార్లు చెప్పాను మీకు. ఆయన దేవుడు అయినప్పటికీ కూడా భూమి మీద అబ్రహాము సంతానం యొక్క శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయన ఎదిగాడు. హీ హ్యాస్ టు గ్రో. దేవుడు కూడా మనము ఆ జ్ఞానములో ఎదగడం అనేటువంటి విషయం కావాలా ఈ లక్షణములో. సో పౌలు ఇప్పుడు ఎలా చూస్తున్నాడు? ఈజ్ పౌల్ సీయింగ్ ద కైండ్ దట్ గాడ్ జస్టిఫైడ్ హిస్ పీపుల్ ఆర్ యాజ్ ద వరల్డ్? చుట్టుపక్కల సంఘాలన్నీ అనుకోవచ్చు, అమ్మో కొరింథీల సంఘం మరీ దారుణం, వాళ్ళలో లేని పాపం లేదు. ఒక రకంగా పౌలు ఒక మాట కూడా అనేస్తాడు కొరింథీల్ని చూసి, లోకములో కూడా ఇంత దారుణమైన పాపం లేదు. ఒక స్టేజ్లో ఏమంటాడంటే, ఏమయ్యా ఇంత దారుణమా, లోకములో కూడా లేదు అని ఆ వ్యక్తిని సంఘంలోంచి తీసేయమంటాడు. టూ మచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద చర్చ్ దాన్ ద వరల్డ్. ఈ టైంలో అతన్ని తీసేయమన్నాడు. మళ్ళా 2 కొరింథీలు ఏమంటాడు అతన్ని? మళ్ళా అది ఎంత ఘోరమైన తప్పు అంటే అంత ఘోరమైన తప్పు. నా ఇప్పుడు ఇంత ఘోరమైన లోకము కంటే ఎక్కువైపోయిందా?
ఎలాగా? హౌ? మరి సమాజం ఏమనుకుంటుంది? ఇది మరీ దారుణం. అయితే మరి దేవుడు వాళ్ళని ఎలా చూస్తున్నాడు? వాళ్ళు ఎప్పుడైతే ఈయన్ని అంగీకరించారో, సంఘముగా ఫామ్ అయినప్పటి నుంచి లోకము కంటే భయంకరంగా అయినప్పటికీ కూడా ఆయన ఎలా చూస్తున్నాడు? వారిని వాష్డ్, sanctified, justified, purified. God kind of justification. Can you handle this? ఇప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు? విశ్వాసులను, నీవు పరిశుద్ధుడవు, నీవు నీతిమంతుడు అని చెప్పగలవా? లేకపోతే ఇదేమైనా పాడుకునయ్యా అంటావా? ఈరోజు ఈ దైవ లక్షణము పౌల్లో ఉంది. పౌల్ నుంచి మనందరికీ వచ్చునుగాక. God kind of justification. We found this initially in God and then imparted it to Paul, and today imparting this to the believers of this kind, of this generation. Too much to handle. Could be hyper grace. This is not hyper grace. Hyper into hyper into hyper into hyper to the power of n grace. You cannot handle this. లోకము కంటే ఎక్కువ పాపము ఉన్న సంఘమును చూసి ఇంకా మీరు నీతిమంతులు. He says you are washed, sanctified and justified. వీళ్ళందరిలో ఇంకా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? ఆ సంఘములో ఇంకా అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా? లోకం కంటే ఎక్కువ పాపం ఉంది కదండి. God kind of justification. This should be your very powerful prayer point from today. ఎందుకంటే ఇది పాటించడం అనేది ప్రార్థన లేకుండా జరగదు. దీని విషయమై నువ్వు దప్పికొనాలి. ఏదైనా నీకు కావాలనుకోండి, లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద బైబల్, అందరికీ ఇవన్నీ ఉన్నాయని మనకు తెలుసు. కానీ ఏదైతే నువ్వు తీసుకొని డిమాండ్ పెడతావో, దాన్ని గట్టిగా పట్టుకుంటావో అదే జరుగుతుంది. వాట్ యూ ఫోకస్ ఆన్ విల్ వర్క్ ఫర్ యూ. ఏది నువ్వు ఫోకస్ చేయవో అది నీకు పని చేయదు. గాట్ ద బెస్ట్ ఇన్ ద ప్లానెట్ అండ్ స్టిల్ హీ వాంట్ ఫ్రమ్, ఎక్కడి నుంచి కావాలంట? ఐగుప్తు నుంచి గుర్రాలు తెచ్చుకుంటున్నాడు. అసలు ఎల్లకయ్యా వద్దు అన్న మనుషులు పంపించి మళ్ళీ తెచ్చుకుంటున్నాడు. ఆల్రెడీ బంగారం ఇచ్చాడు, ఇంకా బంగారం కావాలా లేదా? ఇంకా కావాలి. అందరూ ఇలా చూసుకోండి, అమ్మ నా శరీరమా అనండి. ఇఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ప్లానెట్ కెన్ డూ దిస్, దెన్ యూ నీడ్ టు బీట్ డౌన్ ద కోచస్నెస్ ఇన్ ఎవ్రీ ఫ్లెష్. కోచస్నెస్, యూ నీడ్ టు డీల్ విత్ ఇట్. ఈ గుణము, ఈ లక్షణము కొరకు మనం ప్రార్థించాలంటే ఏదైనా ఒకటి తీసుకొని దాని విషయమై దప్పికొనాలంట. ఏం చేయాలంట? దప్పికొనాలంట. అది దేవుని వాక్యానుసారమా కాదని చూసుకోవాలి. నువ్వేదైనా ఇమ్మన్నప్పుడు దేవుడు నీకు బోధిస్తాడంట దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలా. ఇఫ్ యూ ఆస్క్ గాడ్ ఎనీథింగ్, హీ విల్ టీచ్ యూ హౌ టు హ్యాండిల్. అందరికీ కావాలని ఉంటుంది ఏదైనా, కానీ అది ఎలా ఉపయోగించాలో దేవుడు నేర్పిస్తాడంట. శిష్యులకి నేర్పించాడు, పౌలుకి నేర్పించాడు. చేశారా లేదా సేవ? ఏమైనా కొదువు ఉందా? అదేంటిది? సంచుల నిండా పట్టుకెళ్ళినా కొదువు లేదు, ఒక జతతో వెళ్ళినా కూడా ఏమి కొదువా? అదే స్టాండర్డ్. ఏ స్టాండర్డ్? లివ్డ్ ద సేమ్ స్టాండర్డ్. దేవుడు నీకు ఏదైనా ఇచ్చే ముందు నీకు ట్రైనింగ్ తీసుకున్నాక ఇస్తాడు. ఇది కూడా మనం అలాగే అనాలి, ప్రభువా నేను కూడా ఇలా ఎదగాల, ఇతరులు ఇలాగా పడిపోతున్నప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు, అలా జరుగుతున్నప్పుడు నీలాగా నేను చూడగలగాల. కెన్ ఐ సీ దట్ లార్డ్? కెన్ యూ గివ్ మీ దట్? కెన్ యూ డెవలప్ మీ? ఆ గుణము నాలో ఇవ్వగలవా? ఈ రోజు నుంచి ఈ గుణము మీ అందరికీ కలుగును గాక. గద్దించాలా, చెప్పాలా. బట్ అట్ ద సేమ్ టైం యు ఆర్ జస్టిఫైడ్. పౌలు కోపం వస్తుంది, వీళ్ళందరూ ఎల్లరు పరలోక రాజ్యానికి, కానీ మీకు తెలీదా మీరెవరు? కడగబడిన వారు. యు ఆర్ వాష్డ్, sanctified and justified. Why are you still deeply rooted in this sin? అంటే ఏంటి? ఒక వ్యక్తి యేసుని ఎరిగి కూడా పాపములో వేరు కలిగి ఉండొచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఆ సమయంలో కూడా నువ్వు అలా చూడొచ్చా లేదా? గాడ్ కైండ్, అలా దేవుడే చూడగలడు. ఒక కుమారుడు ఎంత ఘోర పాపము చేసినా అతను బాగుండాలా, నా కొడుకు మంచోడు అని ఎవరంటారు? ఆ తల్లే అంటది. జడ్జి తీర్పు తీరుస్తాడు, సమాజం నిందలేస్తుంది. అలాగే నీ తప్పు కరెక్టా? కాదు, తప్పు తప్పే. అందరూ చెప్పండి, అలాగే నీ తప్పు కరెక్ట్ కాదు, తప్పు తప్పే అనండి. సిన్ ఇస్ sin. సిన్ ఇస్ సీరియస్. అలాగని పాపం లైట్ తీసుకోవాలా? పాపముకి ఎంత ఖర్చు అయిందంటే దేవుని కుమారుడి యొక్క ప్రాణము ఖర్చు అయింది. సిన్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. అలాగని లైట్గా పాపం చేయొచ్చా? సిన్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇట్ కాస్టెడ్ గాడ్ సన్ టు కమ్ అండ్ డై, డెత్ ఆఫ్ ఎ సన్. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. పుణ్యం లైట్ తీసుకోవడానికి ఉందా? సావు. డెత్ ఈస్ ద కాన్సిక్వెన్స్. మరణం తర్వాత ఎక్కడికి వెళ్తారు? నరకం. డెత్ అండ్ హెల్
వెరీ సివియర్ పనిష్మెంట్. నో జోక్, లైట్ తీసుకోవడానికి లేదు. ఇట్స్ అ సీరియస్ బిజినెస్. అందులో చెప్పండి పక్కలతో, పాపము చాలా ఘోరమైన పని అనండి. ఎందుకంటే తండ్రి తన కుమారుని పంపించి అతను మరణించాలి. ఇట్ కాస్టెడ్ ది ఎటర్నల్ గాడ్ టు డై ఫర్ ఎ వైల్. శాశ్వతముగా జీవించే దేవుని కుమారుడు చనిపోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇట్స్ అ సీరియస్ అఫెన్స్. కానీ ప్రేమ అనేది ఒకటి ఉంది దేవుడికి. ఏముందంట? నీలో ఏదైనా పెరగాలనుకోండి, దేవుడు అందరికీ తలాంతులు ఇచ్చాడు. అందరికీ వరాలు, చదువుకునే వరం, బాగా వ్యాపారాలు చేసే వరము, చక్కటి బిల్డింగులు కట్టే వరం, కొంతమందికి బోధించే వరం, కొంతమందికి ప్రవచించే వరం, కొంతమందికి ఇండస్ట్రీలు పెట్టే వరం, కొంతమందికి రాజకీయాల్లో వెళ్ళే వరం, కొంతమందికి అద్భుతాలు చేసే వరం, అనేక వరాలు ఇచ్చాడు. ఏ వరమైనా పెరగాలనుకోండి, అందులో ఏముండాలో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ప్రేమ. యాడింగ్ లవ్ టు యువర్ బిజినెస్, యాడింగ్ లవ్ టు యువర్ జాబ్, యాడింగ్ లవ్ టు దట్ గిఫ్ట్ మ్యాగ్నిఫైస్. దేనికి నీవు ప్రేమను కలుపుతావో చూడండి, దేవుడు అంటాడు, నీవు నాతో ఉంటే బహుగా ఫలిస్తావంట. హూ ఇస్ గాడ్? గాడ్ ఈజ్ లవ్. దేనికైనా ప్రేమను జతపరిస్తే అది అభివృద్ధి పొందుతుందంట. యాడింగ్ లవ్ విల్ మ్యాగ్నిఫై దట్ వాట్ ఎవర్ యు వాంట్. దిస్ ఈస్ ఫర్ యువర్ ఎక్స్పాన్షన్. యాడింగ్ లవ్ అంటే దేవుడు ఇటువంటి వారిని కూడా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? వాక్యానుసారముగానండి. అయినా నువ్వు కడుగుపడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, నీతిమంతుడుగా ఉండవు అని జ్ఞాపకం చేస్తున్నాడంట పౌలు భక్తుడు. దేవుడు అలాగే చేస్తున్నాడు. ఇది ఇంతకు ముందు కాలంలో ఇటువంటి జ్ఞానం ఉందా? ఇటువంటి కృపలోకి ఇంతకు ముందు ప్రవేశం ఉందా? సరే, యేసుక్రీస్తు తర్వాత ఇందులోకి ప్రవేశం ఉందా? ఉంది, కానీ జనాలు ప్రవేశించలేదు. ఎందుకు? బోధింపబడలేదు కనుక. యు కెనాట్ హ్యావ్ ఫెయిత్ ఫర్ వాట్ యు డోంట్ బిలీవ్. ఈ కాలంలో కూడా అద్భుతాలు లేవంటే జరగవు, ఉన్నాయంటే జరుగుతాయి. వాట్ యు బిలీవ్ విల్ వర్క్ ఫర్ యూ అకార్డింగ్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద డిస్పెన్సేషన్. ఉదాహరణకి ఏలియా పైనుంచి అగ్ని తీసుకొచ్చాడు. ఇంకొక ప్రవక్త అయితే సైనికుల్ని దహించి వేశాడు. ఏం చేశాడు? 50 మందిని కాలిపోయారు. 50 మంది కాలిపోయారు. ఇంకొకరు వచ్చి సరెండర్ అయిపోయారు. ఇప్పుడు కూడా నీ కోపం వచ్చి అగ్గి తీసుకొస్తే దేవుడు పంపిస్తాడా? పంపించడా? ద అనాయింటింగ్ ఆఫ్ ఎలైజా అండ్ ఎలైషా డబుల్ ఫోల్డ్, ట్రిపుల్ ఫోల్డ్ వచ్చేసింది. కరెక్టే. అయితే శిష్యులు ఇలాగే ఒక చోటకి వెళ్తారు. లూకా 9లో ఉంటుంది. ఒకసారి వెళ్దాం అక్కడికి. లూక్ 9 ఒకసారి 52 నుంచి చదవమ్మా. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళిన అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. వీడు మారట్లేదు, వాడు మారట్లేదు అని చెప్తున్నారా? ఆ టైంలో ఏం చేయాలి తెలుసా? మీకు గొప్ప చిట్కా ఇస్తాను, పక్కన చెప్పండి, ఇప్పుడే ఇను అనండి. వాళ్ళు మారట్లేదు అనుకో, చిట్కా ఏంటి తెలుసా? నువ్వు మారిపో. వాడు క్షమించట్లేదా? నువ్వు క్షమించేయి. వాడు తగ్గట్లేదా? నువ్వేం చేయాలా? తగ్గు. ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ చేంజింగ్, the spirit is telling, why don't you change? All right, you may not like it, but the Holy Spirit will help you. It may sound impossible. చదవమ్మా 54. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి. ఎవరంట? యోహాను, యాకోబు, పేతురు. దీస్ ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ పీపుల్. ఎవరైనా చనిపోయారనుకో, ముగ్గురులో ఒకరిని పిలుస్తారు. ఎందుకంటే యేసుప్రభువు అందరికీ తలుపులేసి శవాన్ని లేపడం ఎవరికి ట్రైనింగ్ ఇచ్చాడు? మృతులు లేపమని ఎంతమందికి చెప్పాడు? 12 మందికి చెప్పాడు. అందులో యోధా ఉన్నాడా? యోధా కూడా ఉన్నాడు. నేను చేయి కార్యాలు మీకు చేయగలను ఎంతమందికి చెప్పాడు? హోల్ పబ్లిక్కి చెప్పాడు. కానీ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది ముగ్గురికే. అందులో అబ్జర్వ్ చేసి దాన్ని మేనిఫెస్ట్ చేసింది పేతురు ఒక్కడే. నువ్వు ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నావా? అప్పుడు నీకేం జరుగుతుందో తెలుసా? ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ డీప్లీ అండ్ మెమరైజింగ్ ఇట్, దట్స్ నాట్ మెమరైజింగ్ అబ్జర్వేషన్, దట్స్ ఇంపార్టేషన్, హెవీ ఇంపార్టేషన్. ఎలా తప్పు పట్టుకోవాలా? ఇంత సీన్ నీకు లేదు, ఇది నిజమా కాదా? దట్ ఈస్ రిజెక్షన్. You will never receive what you reject and dishonor. కొంతమంది తర్వాత ప్రార్థిస్తారు, నాకు కావాలా, ఇప్పుడు తిడతారు, తర్వాత ప్రార్థిస్తారు, జీవితాంతం ప్రార్థిస్తారు. పశ్చాత్తాపడాలా? ఎంతమందికి అర్థమైంది? యు నీడ్ టు రిపెంట్ నౌ అండ్ దెన్ ఆస్క్ గాడ్ అగైన్. ఆ స్వస్థతలకు అప్పుడు దూషించావు, ఇప్పుడు నీ భార్య కొరకు ప్రార్థిస్తున్నావు, నీ కొరకు, నీ కొడుకు కొరకు ప్రార్థిస్తున్నావు, పని చేయట్లేదు. అదే బోధకుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, పని చేయట్లేదు. ఏమైంది బోధకుడికి? నేను అనుకున్నాను ముందే ఫేక్ అని. జరగట్లే. తప్పెవరిది? వాక్యందా? బోధకుడుదా? డిస్హానర్ ఈజ్ రిజెక్షన్. నువ్వు తిరస్కరించేసావు. నువ్వు తిరస్కరించేసింది నీకు పని చేస్తుందా? పని చేయదు. ఫరో హృదయంలో ఫిక్స్ అయిపోయాడు. మారాడా? మారలే. శిష్యులైన యాకోబు, యోహాను, దీస్ 3 ఆర్ స్పెషల్ ట్రైన్ పీపుల్. సంబడి ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇన్నర్ క్లోజెట్ ఆఫ్ గాడ్స్ ట్రైనింగ్ క్యాంప్ టుడే. Everybody knows everything, everybody believes everything,
బట్ దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ మేనిఫెస్టర్స్. ఎంతమంది తెలుసు దేవుడికి సమస్తము సాధ్యమని? శిష్యులైన యాకోబును యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడానికి ఇష్టమా అని అడగగా, ఎవరు ఆజ్ఞాపించాలంట? యేసయ్య, దూతల, వీళ్ళిద్దరు? మేము అంటే వీళ్ళిద్దరికి ఏ అధికారం ఉంది? పైనుంచి అగ్ని తీసుకొచ్చి ఊరును కాల్చేసే అధికారం ఎవరికి ఉంది? శిష్యులకి. అందుకే శిష్యులను అంటాడు, మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను నేను? గొర్రెల వలె పంపిస్తున్నాను, తోడేళ్ళ వలె. అంటే మీరు సింహాలు, ఆ తోడేళ్లను చీల్చేసేయచ్చు మీరు, కానీ ఆ తోడేళ్ల ముందు మీరు ఎలాగెళ్ళాలా? సో గాడ్ మేడ్ దెమ్ ఫస్ట్ డేంజరస్ అండ్ దెన్ సెంట్ దెమ్ యాస్ లాంబ్స్. దేవుడు ఎలా ట్రైనింగ్ ఇస్తాడు అంతమందికి అర్థమవుతుంది. మేము నాశనము చేయమా, మేము ఆజ్ఞాపించేటప్పుడు ఏలియా టైంలో ఏలియా పర్మిషన్ అడగలే, డైరెక్ట్ చేసేసాడు. ఎందుకంటే యేసుప్రభువు వారు ఏం చేయట్లేదు, ఎవరిని ఏమనట్లేదు. ఆయన గెంటేసిన అక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోతున్నాడు. రాళ్లతో కూడా చంపేద్దామని అక్కడి నుంచి తప్పించుకెళ్ళి ఒక్క మాట అనట్లేదు. ఇదేంటిది? వాళ్ళకి డౌట్ వస్తుంది. బాగు చేయడం బట్టి అందరూ బాగు చేస్తున్నాడు, క్షమించేస్తున్నాడు. ఆమెను చంపుతుంటే రాళ్లతో కొట్టి వద్దంటున్నాడు. వాళ్ళు చదివిన పాత నిబంధనకి ఈయనకి చాలా తేడాగా ఉంది. కన్ఫ్యూజన్, వాళ్ళకి అర్థం కావట్లే. దేర్ ఇన్ కన్ఫ్యూజన్. అప్పుడు యేసుప్రభువు ఏమన్నారో చూద్దాం. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఏంటది? గద్దించెను. Let me go to 54. And when his disciples James and John saw this, they said, Lord, wilt thou that we command fire to come down from heaven and consume them even as Elias did? Verse 55. తెలుగులో ఏమనుంటుందంటే ఆయన వారిని తట్టు తిరిగి వారిని గద్దించాడు. ఇంగ్లీష్లో చూద్దాం. He turned and rebuked them and said, you know not what manner of spirit you are of. So there is a condition to operate in spirit different in the time of Jesus and before the time of Jesus. అంటే ఇంతకు ముందు యుగములో పనిచేసేటువంటి ఆత్మ ప్రేరేపణ వేరు, ఇప్పుడు ఆత్మ ప్రేరేపణ వేరు. ఎంతమందికి అర్థమైంది? అందుకనే మీరు ఇది చదువుతున్నప్పుడల్లా ఆ స్పిరిట్ వచ్చేస్తుంది. ఇది అంటున్నప్పుడు ఈ స్పిరిట్, ఇది అంటున్నప్పుడు ఈ స్పిరిట్ రాని. కానీ ఇప్పుడు ఏ యుగం ఇది? ఇవన్నీ కలిపి ఇందులో వేసి దీనికి తగినట్లు నువ్వు ప్రవర్తించుదువుగాక. ఏలియా అభిషేకం ముందు కాల్చే లేదు, ఇది కృపాయుగము, నేను దాన్ని ఉన్నా కానీ నేను దాన్ని వాడను. అందుకే ఈ 11 మంది శిష్యులు అవతల ఊరిని దేశాన్ని అగ్ని తీసుకొచ్చి కాల్చేసి వాళ్ళని ఒకే రోజు శ్మశానంలా చేసేయగలరు. అటువంటి వాళ్ళు హతసాక్షులై మరణించారు. కెన్ యూ బిలీవ్ ఇట్? దీస్ డిసైపుల్స్ డైడ్. అంటే వాళ్ళు కొడుతున్నప్పుడు అట్లీస్ట్ వాడిని ఆపగలరా? అగ్గి పని వదిలిన నిజంగా వాడు ఏమయ్యేవాడు? మాడిపోయేవాడు. యు సీ వై దట్? ఇప్పుడు అనుకోవచ్చా మీరు, వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభువారిలాగా చనిపోయారా? వీళ్ళు అన్నీ చేయగలిగి ఉండి లేకపోతే చేతకాక చనిపోయారా? అంటే ఈ లెక్కన దే ఆర్ ట్రైన్డ్ డిఫరెంట్ వే. కాబట్టి ఈ కాలంలో యేసు ప్రభువారు దాన్ని అలౌ చేయలే. అప్పుడు అగ్ని పంపించింది ఎవరు? ఏలియా ప్రార్థన అగ్ని పంపించింది ఎవరు? అదే యేసయ్య. అవునా కదా? ద సేమ్ జీసస్. మరి ఇప్పుడు ఎందుకు మారిపోయాడు? నా తండ్రి ఏ సమయంలో ఏం చేయమంటున్నాడో అదే చేస్తానంటున్నాడు. లార్డ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్. అందరూ చెప్పండి, అనుదిన ఆహారం నాకు దయచేయండి. దేవుడు ఒక కుండలో మన్నా వేయమంటాడు, మందసములో కుండలో మన్నా వేసి పెట్టమంటాడు. 100 ఏళ్ల తర్వాత ఆ మన్నా ఎలా ఉందో ఎవరైనా చెప్పగలరా? ఎలాగుంటుంది? అలాగే ఉంటుంది. కానీ వీళ్ళు దాంతో రొట్టెలు చేసుకుందామని వేసుకున్న మన్నా పొద్దున్నకి ఏమైపోతుంది? రెండో రోజుకి ఏమైపోతుంది? కుండలో వేస్తే ఎలా ఉంది? అభిషేకం కరెక్టే, అప్పుడు జరిగింది కరెక్టే, కానీ నీతో ఈ కాలంలో నేనేం చేయబోతున్నానో అలాగే చేయాలి నువ్వు. సో ద యెస్టర్డేస్ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ టు బి రెన్యూడ్ టుడే అండ్ వ్యాలిడేటెడ్ బై ద హోలీ స్పిరిట్ టు యూజ్ యూ నౌ. నిన్నటి అభిషేకము, నిన్నటి వాక్యము ఈ రోజు నువ్వు వాడాలంటే పరిశుద్ధాత్ముడు పర్మిట్ చేయాలా లేదా? ఎస్. అందరూ చెప్పండి, నా అనుదిన ఆహారము నాకు దయచేయము. ఈ రోజు పరిస్థితికి, ఈ రోజు కష్టానికి, ఈ రోజు బాధకి నీకు ఈ రోజు అభిషేకము దేవుని నుంచి కావాల్సిందే. ద గిఫ్ట్ ఈస్ దేర్, వరం ఉంది. బట్ యు నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ హౌ డు ఐ నీడ్ టు యూజ్ టుడే? గాడ్ కైండ్ ఆఫ్ జస్టిఫికేషన్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అయ్యా ఇప్పుడు దాకా నేను ఎవరినెవరిని దూషించాను? నా తల్లిదండ్రులు దూషించానా? బంధువుల్ని దూషించానా? శత్రువుల్ని దూషించానా? సేవకులను దూషించానా? గర్వంతో నేనే నీతిమంతుడిని అనుకొని, మేమే మంచోళ్ళం అనుకొని అవతల మీద నిందలేసామా? దూషించామా? అయ్యా, ఓ గాడ్, వి రిపెంట్ టుడే. ఈరోజు పశ్చాత్తాపడుతున్నాం. నీలాగా నీతిమంతులుగా తీర్చేటట్టు మా హృదయాన్ని దయచేయి. పౌలు లోకము కంటే ఎక్కువ పాపం ఉన్నటువంటి సంఘమును చూసి మీరు నీతిమంతులు కాదా, కడగబడిన వారు కాదా, లోకము కంటే ఎక్కువ పాపం ఉందని వాళ్ళని గద్దిస్తున్నాడు, మందలిస్తున్నాడు, కడుగుతున్నాడు, బాగు చేస్తున్నాడు. కానీ సిలువను నిరర్ధకము చేయటం లేదు.
అయ్యా దోషణ సిలువను నిరర్ధకము చేస్తుంది కాబట్టి అనేక వాగ్దానములు ఆగిపోతున్నాయి, అనేక ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. నాయన ఈ రోజు నుంచి నీలాంటి గుణాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దాని కొరకు ఈరోజు మేము దుప్పి నిండి వాకుల కొరకు ఆశపడుతున్నట్లు సంఘం అంతా ఆశపడుతుందయ్యా. నీ సిలువ ద్వారా వచ్చేటువంటి ఆ కృపను మేము గట్టిగా పట్టుకునే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.